హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇక ఇదొచ్చేసి యెస్టర్‌డే వ్లాగ్ అనమాట. వినాయక చవితి రోజు వ్లాగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. పండగ మీరందరూ ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక వర్షం అయితే 2 డేస్ నుంచి కంటిన్యూ పడుతూనే ఉంది. ఇక ఉదయం అయితే 4కి అలా లేచేసానండి. లేచేసి గుమ్మం అది తుడిచేసుకొని ఇంకా ఇల్లు వాకిలి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ముందు రోజు పాత్రలన్నీ క్లీన్ చేసేసుకొని కిచెన్ అంతా నీట్‌గా చేసి పడుకున్నాను. ఇంకా అలాగే ముందు రోజు ఈవినింగ్ కూడా పూలు అవన్నీ కట్టేసుకొని నైట్ పనుకునేసరికి 12:30 అలా అయిపోయిందండి. పనులన్నీ చేసుకొని పనుకున్నాక ఇంకా మార్నింగ్ 4కి అయితే లేచేసాను. డోర్ తీసేసరికి ఫుల్ వర్షం అనమాట. ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకొని మాప్ పెట్టేసాను. ముందు రోజే పాత్రలన్నీ క్లీన్ చేసేసుకొని కిచెన్ నీట్‌గా చేసుకున్నా కాబట్టి కొంచెం మనకి శ్రమ అనిపించదనమాట. ఇంకా లేస్తూనే మినపప్పు అది నానబెట్టేసుకున్నాను. 1 అవర్ తర్వాత మినపప్పు కూడా రుబ్బి పెట్టుకున్నానండి. ఇక టిఫిన్‌కొచ్చేసి ఇడ్లీ, పల్లీ చట్నీ చేశానండి. నేనైతే పూజ అయిన తర్వాత తింటాను. పిల్లలకైతే ఆహ్, ఫస్ట్ అయితే ఇడ్లీ, పల్లీ చట్నీ చేసేసి పిల్లలకైతే పెట్టేసాను. తర్వాత ఇక మినపప్పు కూడా రుబ్బి పెట్టుకున్నాను. వర్షం పడుతుంది కదా! పవర్ వస్తూ పోతూ ఉందండి. వ్లాగ్ కంటిన్యూ చేయలేకపోయాను నేను. ఇంకా తర్వాత పప్పు అది నానబెట్టేసుకొని మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పవర్ వచ్చిందనమాట. ఇంతలోపు నా వంట అయితే అయిపోవచ్చింది ఇక్కడ. ఇంకా పక్కన రైస్ కుక్కర్‌లో అయితే ఆ రైస్‌కి పెట్టేసి పులిహోర అయితే కలిపేశాను. ఇంకా తర్వాత వడలు అలాగే కుడుములైతే చేశానండి. ఇవి శనగపప్పు కుడుములు బెల్లం వేసి కుడుములు చేస్తారు కదా! సో, మా సైడు ఇలాగే చేస్తారనమాట కుడుములు వినాయక చవితికి. సో, కుడుములైతే చేసేసాను. ఇంకా వడలు వేస్తున్నాను. అలాగే పక్కన కుక్కర్‌లో వచ్చేసి మామిడికాయ పప్పు చేస్తున్నా అండి. మామిడికాయ పప్పు చారు పెట్టేశాను. ఎక్కువ ఐటెమ్స్ చేసినా కూడా అస్సలు పిల్లలు తినట్లేదండి. వేస్ట్ అయిపోతున్నాయి. అయితే ముందు రోజు కూడా లడ్డూ చేశాను. అస్సలు ఎవ్వరు తినలేదండి. అలాగే ఉన్నాయన్నమాట. చేసినప్పుడు కొద్దిగా తింటారు గానీ టేస్ట్‌కి ఇంకా తర్వాత అయితే అస్సలు తాకనే తాకరు. అవన్నీ ఇంకా నేను తినాల్సిందే. నేను, మా వారు. మా వారు, నేను స్వీట్ కొంచెం బానే తింటాము. పిల్లలైతే అస్సలు స్వీట్సే తినరనమాట హాట్ తప్ప. అయితే మార్నింగే పూజ చేసిస్తానన్నారండి మా వారు. 7:30, 8 పిల్లల్ని రెడీ చేసేసాను పూజ చేయిస్తారని. సో, ఇంతలోపు బయట గణపతి ఉంటాయి కదండీ! అక్కడ పూజకైతే వాళ్ళు ఫోన్ చేశారనమాట రమ్మనేసి. వర్షం పడుతుంది కదా! తొందరగా పూజ చేసుకోమని. ఇంకా బయట మండపాల్లో పూజ చేసేసి 10:30, ఓం 11 శ్రీ అలా మహాగణాధిపతయే అయిపోయిందనమాట. నమః మా పూజ అయితే అక్షతమై స్టార్ట్ చేసేసరికి. ఇంకా పూజ అయితే ఈ విధంగా ఓం చేసుకుంటున్నామండి. దీపారాధన ముహూర్త అయితే బయట సుముహూర్తమస్తు పూజకెళ్ళేసి వచ్చారు ధూమూర్తకాలే కదా! ఇంకా తర్వాత సూర్యాదీనాం ఇంట్లో అయితే నవానాం గ్రహాణాం ప్రశాంతంగా పూజ అయితే అత్యంతానుకూల్యత చేయిచ్చేశారు ఫల హడావిడి లేకుండా. సిద్ధిరస్తు. ఒక పుష్పం ఇది పెట్టు అన్నమాట. దీపాల పూజ దగ్గర. అయితే చేసుకుంటున్నాం. మీరు కూడా చూడండి. ఓం హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ పద్మనాభాయ మాత దామోదరాయ మాత अर्जुनाय नमः अनुरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दक्षाय नमः नरसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरिये नमः श्रीकृष्णाय नमः ओम श्रीकृष्ण परब्रह्मणे नमो नमः ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये तदेव लक्ष्मीं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीप्रदेशरेकुं स्मरामि ओम सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मम मङ्गलं येषां हृदिस्थ भगवान् मङ्गलतायनं हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां भराभवा येषां मन्दिरस्यामो हृदयस्थो जनार्दन आपदमवत्तारं दातारं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते अक्षतలు తీసుకోండి ఓం చేతులు పట్టుకోండి ఓం స్వామి మీద వేయండి ओम श्री लक्ष्मीनारायणाभ्य नमः उमा महेश्वराभ्य नमः वाणी हिरण्यगर्भाय नमः सुजी पुरंदराभ्य नमः रुंधरी वशिष्ठाभ्य नमः सीतारामाभ्य नमः सर्वाभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः अयं मुहूर्त सुमुहूर्तोस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु ओम ఇంకా పూజ అయితే ఈ విధంగా చేసుకుంటూ ఉన్నామండి. ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే బయట గణపతి దగ్గర కాలనీలో పెద్దగా సౌండ్ డీజే సౌండ్ పెట్టారనమాట పాటలు అవి.
ఇంకా తర్వాత మనకి ఛానల్కి కాపీ రైట్స్ పడతాయని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి. నెమ్మదిగా బాగా చేసుకున్నాను మనస్ఫూర్తిగా దేవుణ్ణి. అందరూ బాగుండాలి. అలాగే కొత్తగా ఏవైనా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ అందరికీ కూడా బాగా జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరందరూ పూజ ఎలా చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగా చేసుకున్నామన్నమాట. ఈ పండుగకి ఈసారి పిల్లలిద్దరికీ లంగా ఓణి కుట్టించానండి. ఈవినింగ్ వేసుకున్నవి కూడా చాలా బాగున్నాయి. మీకు లాస్ట్లో ఫోటోలు షేర్ చేస్తాను. నేను వీడియో తీయలేదండి ఈవినింగ్. కొంచెం టైర్డ్ అయిపోయానన్నమాట. కొంచెం హెడేక్గా అనిపించింది. పనుకునేసాను. తర్వాత పూజకెళ్ళాను. కాలనీలో వినాయకుడి దగ్గరికి నిదానంగా వెళ్ళేసి వచ్చాను. ఇంకా వీడియో అయితే ఏం తీయలేదండి. షార్ట్స్లో అయితే చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి. ఇంకా పూజ అంతా అయిపోయాక దేవుడికి నమస్కారం చేసుకొని అలాగే మా వారికి కూడా నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా పిల్లలిద్దరు కూడా ఆశీర్వాదం వాళ్ళ నాన్న దగ్గర తీసుకున్నారు. ఇది అండి ఇవాల్టి మా వినాయకుడి పూజ. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ శుభకార్యాలకైనా అలాగే మనం కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా మనల్ని ముందుండి నడిపించేది ఆ గణనాథుడే కాబట్టి ఫస్ట్ పూజ అనేది మనము గణనాథుడికి చేస్తాం కదా. సో గణనాథుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనలో ఉన్న విఘ్నాలన్నీ తొలగి అలాగే జ్ఞానాన్ని ప్రసాదించి మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చే విధంగా కోరుకుంటూ అలాగే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుడికి అయితే పూజ ఈ విధంగా చేసుకున్నానండి. ఇంకా పిల్లలైతే ఒక 2 పాటలు అయితే చక్కగా పాడారు, గణనాథుడి పాటలు. ఇంకా ఇది అండి ఇవాల్టి వ్లాగ్ అయితే. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.